ఈ రోజుల్లో ప్రతి మగాడు యాక్సెప్ట్ చేయలేని, యాక్సెప్ట్ చేసినా భరించి బ్రతకలేని విషయం ఏంటంటే వర్జినిటీ. నాకు వర్జిన్ వైఫ్ వస్తుందా రాదా? 100% చెప్తున్నా, నీ మైండ్ సెట్కి చస్తే రాదు. ఒకవేళ వచ్చినా నువ్వు దాన్ని పరిపూర్ణంగా అనుభవించలేవు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ వర్జిన్ బ్రో. అసలు వాట్ ఈజ్ లూజింగ్ వర్జినిటీ? ఒక వజైనా, ఒక పీనస్ల రాపిడి వల్ల వచ్చిన రక్తమా, లేదా ఇద్దరు లవ్ చేసుకోవడమా? అసలు నువ్వు ముందుగా దేనికి భయపడుతున్నావు? ఆ ఎర్రక్త కణాలకా, హైమన్ లేయర్కా, లేదా నీ పార్ట్నర్ వేరేవన్నీ లవ్ చేసినందుక? నిజం చెప్పాలంటే నువ్వు భయపడేది లూజింగ్ వర్జినిటీకి, ఆ బ్లడ్కి. నువ్వు అనుభవించకుండా వేరేవాడు అనుభవించినందుకు, నీకు సెకండ్ హ్యాండ్ దొరికింది అనే ఆలోచనకు, తన మనసులో ఇంకా మెమరీస్ ఉన్నాయనే థాట్స్కి నువ్వు భయపడేది. సీ బ్రదర్, ఇదంతా మన బ్రెయిన్లో తరతరాలుగా కుక్కుతున్న ఒక ప్రోగ్రామింగ్ పాయిజనస్ థాట్స్. వీటికి నువ్వు డైలీ నీరు పోసి పెంచితే అది నీ బుర్రని వేర్లతో రక్తం వచ్చేలా చీల్చుకుంటూ పెరుగుతుంది. అయినా నువ్వు నిజంగా బాధపడాల్సింది, ఆలోచించాల్సింది నా పార్ట్నర్ నన్ను లవ్ చేస్తుందా లేదా అనే విషయం గురించి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పరిపూర్ణమైన స్త్రీ ఒక పాము లాంటిది. పాయిజన్ విషయంలో కాదు, కుబుసం విషయంలో. పాము తన పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మం ఎలా అయితే పొందుతుందో, సేమ్ ఒక మెచ్యూర్డ్ ఉమెన్ కూడా తను ప్రేమించే ప్రతిసారి తను కోల్పోయిన కన్యత్వాన్ని వదిలి కొత్త కన్యత్వాన్ని పొందుతుంది. కావాలంటే మీ అమ్మని ఒకసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. సో అందుకే అంటారు ఆల్ లవర్స్ ఆర్ వర్జిన్స్ అని. లవ్ లేని వర్జినిటీ అనేది ఒక చెరువు లాంటిది. ఆ చెరువు చాలా స్వచ్ఛంగా, శాంతంగా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఒక్క బండరాయి వేసి చూడు, అందులో ఉన్న బురద మొత్తం పైకి తెలుతుంది. బట్ లవ్ అలా కాదు. దానికి ఆ క్షణం వర్జినిటీ లేకపోవచ్చు, కానీ అది మళ్ళీ పొందుతుంది. ఎందుకంటే అది ఒక నది లాంటిది. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ నిరంతరం ప్రవహిస్తూ తమకి తాము ఏ మలినం అంటకుండా శుభ్రం చేసుకుంటాయి. లవ్లో నది మాదిరిగా రాయిని సైతం కొయ్యగలిగే ఒక ఫ్యామిష్డ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ నీటి మడుగులు, ఉచ్చమడుగులు మాత్రం ఎప్పుడూ మలినంతోనే ఉంటాయి. కామెడీ ఏంటంటే నువ్వు ఇక్కడ ఆ బురదనే వర్జినిటీ అనుకుంటున్నావు. హోమోసేపియన్గా పుట్టిన నువ్వు సిగ్గుపడాల్సిన విషయం ఇది. మీకు డిహెచ్ లారెన్స్ తెలుసా? అతను ఒక గొప్ప రైటర్ అనడం కంటే గొప్ప సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అంటాను. అతనేమంటాడంటే, మనిషి తన శరీరాన్ని శత్రువుగా చూసినప్పటి నుంచి ప్రేమ పాడైపోయింది అంటాడు. కానీ ట్రూ లవ్లో మనిషి మళ్ళీ శుద్ధుడవుతాడు. అనుభవంతో కాదు, అంకితభావంతో. అసలు లవ్ గతాన్ని కాదు, అహంకారాన్ని తుడిచేస్తుంది. ఇంకా సైన్స్ పరంగా చెప్పాలంటే డాక్టర్ హెలెన్ ఫిషర్ అనే ఒక ఫేమస్ న్యూరోబయాలజిస్ట్ అండ్ లవ్ రీసెర్చర్ ఏమంటుందంటే, నువ్వు గతంలో ఎంతమందిని లవ్ చేసినా, ఎంతమందితో సెక్స్ చేసినా, ప్రజెంట్ నువ్వు ఒక పర్సన్ని నిజంగా లవ్ చేస్తే నీ బ్రెయిన్ గత సంబంధాల జ్ఞాపకాల కంటే ప్రతి అనుభూతిని ఒక కొత్త సంఘటనగా మెదడు గుర్తుంచుకుంటుంది. దీన్ని సింపుల్గా, శాస్త్రీయంగా చెప్పాలంటే నిజమైన లవ్ మన బ్రెయిన్లో ప్రతిసారి కొత్తగా పనిచేస్తుంది. పాస్ట్లో ఉన్న అనుభవాలు అక్కడ పనిచేయవట. సో దిస్ ఈజ్ 21st సెంచరీ. నీ తాత ముత్తాతల బ్రెయిన్కి, నీ బ్రెయిన్కి కాస్త తేడా ఉండాలి, అప్డేట్ అవ్వాలి. లేదు వర్జినిటీ వంకాయ అంటావా? కన్యత్వంతో కూడిన కాస్ట్లీ రోబోలు నీకోసమే రెడీ అవుతున్నాయి.